ఏ ఊరికన్నా పోయి చూడురి మునుపటికి ఇప్పటికి చాలా మారిపోయి ఉంటాయి. ఇప్పుడు అంతా టెక్నాలజీ కాలం కాబట్టి తీరు సౌలతులు వచ్చినాయి. ఎండ్ల చూడు మిషన్ల ఆడకం కామన్ అయిపోయింది. చదువుకునే పోరల కాంచి కొలువులు చేసే ఆఫీసుల దాకా టెక్నాలజీని పొట్టు ఆడకం చేస్తుర్రు. హగో మీరేనా మేము సుత అప్డేట్ అయినమన్నట్టే ఉన్నారు. ఈ నడుమ వ్యవసాయం చేసే రైతులు సుత వ్యవసాయంలో చాలా మిషన్లు ఆడకం చేయంగా చూసినాం. అందులో ఇదొకటి. పొలం కాడికి పోయి పని చేయకుంటేమో బండి పట్టుకొని ఆడుకుంటాడు అనేరు. కాకి ఇత్తనాలు వేస్తున్నాడు. అగో అట్లెట్లా అంటారా? ఇత్తులు నాటే మిషనే మరి. మొదలు ఇత్తనాలకి డబ్బల పోసి నూక్కుంటా పోతుంటే ఒక్కొక్క ఇత్తు పడుతుంటది భూమిలా. అగో లోతుకే తోవి నాడుతుందిగా. ఈ ఒక్కరైతే కాదు, సిద్దిపేట జిల్లా కుందనవానిపల్లి, గండిపల్లి, కట్కూరు ఇంకో 3-4 ఊర్ల రైతులు మొత్తం ఇదే కథ. ఓ దిక్కు పత్తేరుడా, ఇంకో దిక్కు వరి కోతలు అవుతుండే వరకు మక్కిత్తులేస్తానికి కూలోళ్ళు దొరుకుతలేరట. అంటే కూలీలకు ఒక్కరికి 400 చొప్పున తీసుకుంటున్నారు. ఒక ఎకరం పెట్టాలంటే దాదాపుగా 8 మంది పడుతున్నారు. 3 ఎకరాలు పెట్టాలంటే 324 మంది పడుతున్నారు. 3 ఎకరాల ఖర్చు వచ్చేసి దాదాపు ఒక 9,000 రూపాయలు అవుతుంది. కాబట్టి మేమే డైరెక్ట్ ఆంటిఫిష్ సీడర్ని తీసుకొచ్చి విత్తనం నాటుకుంటున్నాం. 400-500 అడుగుతుర్రట. అట్లా ఒక ఎకరం వేస్తానికి 8 కావాలి. 3 ఎకరాలు వేస్తానికి 28 మంది అక్కర ఉంటది. అంటే 9,000కు మీదనే అవుతుంది. అయినా సరే రమ్మని ఎంత బతిమిలాడినా ఎవ్వరు వస్తలేరట. ఎట్లా చేస్తే మంచిగా ఉంటుందానికి రైతన్న పారి యూట్యూబ్ లో ఈ హ్యాండ్ పుష్ సీడర్ ను చూసిండట. చలో ఎమ్మటే పట్నం పోయిండు. 8,000 పెట్టి కొనుక్కొస్తే ఒక్కటే నాడు 3-4 ఎకరాలు ఇత్తనాలు పెడుతుర్రట అల్కగా. 3 ఎకరాలు 4 ఎకరాలు వేసుకోవచ్చు. ఇంటి వాళ్ళు 4 ఎకరాలు వేసినా మంచిగా మొలిసింది. మంచిగా హీల్డ్ కూడా బాగున్నది. తక్కువ టైంలో ఎక్కువ ఎకరాలు ఇత్తనాలు పెట్టచ్చు. మళ్ళా ఖర్చు కూడా చాలా తక్కువ. హీగేముంది, మాకనే పడుతుర్రట చుట్టుపక్కల రైతులంతా. ఇప్పుడు ఈ సంవత్సరం మా ఊళ్ళో చాలా మంది ఒక 10-15 రైతులు మిషన్ ద్వారా వేయడం జరిగింది. అది మాత్రం మాకు మంచి రిజల్ట్ మాత్రం రావడం జరిగింది. రైతులకు రోజుకు 1000 రూపాయల చొప్పున కిరాయికి ఇస్తుండట. అంటే ఇటు కూలోళ్ళ ఖర్చు తప్పింది, మీదికెళ్ళి ఆమ్దాన్ వస్తుంది. ఒక్క మొక్కజొన్నలే కాదు, పొద్దుతిరుగుడు, కంది, బొబ్బరిత్తులు సుత పెట్టొచ్చట. హద్దిరిపోయింది కదా. మీరు సుత ఆలోచన చేయరు మరి.